అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు 2024 ఎన్నికల్లో ఏపీ యొక్క భవిష్యత్ ఏంటో ముందే నిర్దేశించిన వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశంలో కూడా ఆయనకంటూ ఆ పేరుకి ఒక బ్రాండ్, అసలు పరిచయమే అవసరం లేని వ్యక్తి, ఏపీ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మ కావ్య. సార్, ఒక 7 మెంబర్స్ గురించి ఒక చిన్న ర్యాపిడ్ ఒక క్వశ్చన్ అనమాట. వాళ్ళల్లో మీకు నచ్చినవి ఏంటి, నచ్చినవి ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఫస్ట్ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి మీకు నచ్చింది ఏంటి? నచ్చిన పాయింట్లే ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు నాకు నచ్చింది ఆయన దృఢత్వం, హార్డ్ వర్కింగ్ నేచర్. ఆయన ఉదయం 4 గంటలకి లేస్తారు, సరే రాత్రి 10 గంటలకి పడుకుంటారు, అది వేరే విషయం. కానీ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో అంత సంబంధాలు ఏకకాలంలో కలిగి ఉండటం అనేది చాలా కష్టం. ఒక విదేశాంగ మంత్రి తిరగవచ్చు విదేశాలు, బట్ ఈయన అక్కడ విదేశాల్లో ఉంటారు. ఇక్కడ చైనా ప్రతినిధితో, అక్కడ జిన్పింగ్తో కానీ, అక్కడ అమెరికా వాళ్ళతో కానీ, పుతిన్తో కానీ ఒకసారి కాదు కదా కలిసింది, ఎన్నోసార్లు. అన్ని దేశాల నాయకులకి భారతదేశం నుంచి ఒక పెద్దన్నయ్యగా అక్కడ ఉంటూ, మూడవసారి ఆయన నాయకత్వంలో మరి ఎన్నికలు ఇవాళ రోజుల్లో మరి మొహం మొత్తకుండా ఆయన గెలిపించడం అంటే అది ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ని, స్టబర్నెస్ని చూపెడుతుంది. ఇంతేకాక నాకు కొంచెం వ్యక్తిగతంగా కూడా కాస్త పరిచయం ఉంటుంది. ఉక్కు మనిషి సర్దార్ పటేల్ గారి గురించి చదువుకుంటాం, కానీ మేము ఇప్పుడు చూడలా. బ్రతికున్న సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆర్ సుభాష్ చంద్రబోస్, ఆ క్వాలిటీస్ నేను రాజకీయ నాయకుల్లో చూసిందైతే మోడీ గారిలో. ఓకే, సెకండ్ మన స్టేట్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంత హార్డ్ వర్కరు, పాలిటిక్స్లో మనం చుట్టం కష్టం, అండ్ గుడ్ విజనరీ. ఇప్పుడు పని 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 అనే తపన. నచ్చని అంశం ఏంటంటే అన్ని గంటలు పనిచేయటం. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే బేసిక్గా ఇక్కడ యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా ఇష్టం. ఓకే, దాంతోపాటు యాజ్ ఏ పొలిటీషియన్ ఆయన చెప్పాలనుకున్న దాన్ని మొహాటం లేకుండా సూటిగా చెప్పేయటం. సరే తర్వాత అభిప్రాయం ఏమన్నా మారితే ఆ మారిన దాన్ని కూడా ఆయన అంతే సూటిగా చెప్పటం. నచ్చని విషయం మరి నాకు చంద్రబాబు నాయుడు గారిలో కూడా నేను నచ్చని విషయం అన్ని గంటలు పనిచేయటం అని ఎందుకన్నానంటే, ఆయన అవసరం రాష్ట్రానికి ఉంది కాబట్టి అన్ని గంటలు స్ట్రెయిన్ అవ్వటం. సో డెఫినెట్గా ఎప్పటికప్పుడు ఆరోగ్యం మీద దెబ్బతీస్తుందేమో అన్న ఉద్దేశం మీద అన్నా అన్నమాట. ఇక లోకేష్ గారు సార్. ఆయన లాస్ట్ 3 yearsలో ఈజ్ టోటలీ డిఫరెంట్ మ్యాన్. నేను ఈ స్థాయి నాయకుడిగా ఆయన ఇంత షార్ట్ టైంలో ఆయన పరిణితి చెందుతారని చెప్పి ఎంత తక్కువ స్పాన్లో నేను అనుకోలే. ఓకే, సో హీఈస్ మోస్ట్ మెచ్యూర్డ్ లీడర్ అండ్ హీ హాజ్ ప్రూవెన్ హిమ్సెల్ఫ్ త్రూ హిస్ హార్డ్ వర్క్ and dedication to the party workers and by the availability to the party leaders and workers. So tanu it's a remarkable change. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఎప్పటి నుంచి ఉండొచ్చు, లేకపోతే ఎలా షైన్ అవ్వటం కష్టం. కానీ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్లో తను అమెరికాలో చదువుకున్నందువల్ల తెలుగు అంత స్పష్టంగా మరి ఒకప్పుడు మాట్లాడలేకపోవటం. సో దీనివల్ల రకరకాల పేర్లు పెట్టుకున్నారు. బట్ ఇప్పుడు అందరూ మనం చూసిన లొకేషన్ అని చెప్పి ముక్కు మీద ఏలేసుకునే పరిస్థితి. సో అండ్ సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారికి బ్లూ ఐడ్ బాయ్ ఇప్పుడు డెఫినెట్గా. మరి
నాకు తెలిసి నెల రోజుల కాలంలో 2 సార్లు ప్రధానమంత్రి గారిని కలిసిన ముఖ్యమంత్రులే అరుదుగా ఉంటారు. మరి అటువంటిది ఒక రాష్ట్ర మంత్రిగా ప్రధానమంత్రి గారిని 2 సార్లు కలవటం, ఒకసారి డిన్నర్ కూడా పిలవటం, విచ్ ఈస్ వెరీ రేర్. మేము కలిసాం 5 ఏళ్ళలో 4 సార్లు ఇందా చెప్పినట్టు. బట్ ఈ కలవటం వేరు. ఏదో ఆఫీస్లో కూర్చుంటాం, ఏదో 10 నిమిషాలు 15 నిమిషాలు టైం ఇవ్వటం. బట్ ఒక మంత్రికి ప్రధానమంత్రి గారు ఇంట్లో డిన్నర్ ఇవ్వటం, ఫ్యామిలీతో పిలిచి మళ్ళీ షార్ట్ టైంలో మళ్ళీ టైం ఇవ్వటం, ఇది డెఫినెట్గా దట్ షోస్ ద కాంపిటెన్స్ ఆఫ్ ద యంగ్ ఫ్యూచర్ లీడర్. సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి అంటే నన్ను వ్యక్తిగతంగా హింసించటం అది డెఫినెట్గా మెంటాలిటీ ఈజ్ డెఫినెట్లీ ఇన్కరెక్ట్. సో అంచేత నాకు ఆ బాధ నాకు ఎప్పుడూ ఉంటుంది. యాక్సిడెంటల్గా బతికా. సో అదర్వైజ్ నీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా నేను ఉండేవాడిని కాదు. బట్ ప్రజలు ఆల్రెడీ అంత భయంకరమైన తీర్పు చెప్పేసిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎందుకంటే ఎమ్మెల్యేలందరినీ కూడా గారు అని నేను పిలుస్తా. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు అంత బీభత్సమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకా నా అభిప్రాయం అనవసరమేమో అని అనుకుంటున్నా. ప్రభాస్ గారు సార్. ప్రభాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో, మంచి పరిచయం ఉంది, దూరబంధు కూడా అవుతాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు జనరల్గా అతని టాలెంట్కి నేను ముగ్ధుని అవుతా. ఇప్పుడు జగన్ గారి హయాంలో మీకు జరిగినటువంటి ఆ సంఘటన తలుచుకుంటూ మీరు కొంత బాధ చెందుతూనే ఉంటారు. ఎప్పుడు అది ఎవరో తీరని విషయం. కాకపోతే మీరు ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన పార్టీలకు అతీతంగా స్పందించి నీకు మేము ఉన్నాము అన్న మోరల్ సపోర్ట్ ఇచ్చిన లీడర్స్, అంటే మన పార్టీలో ఏ పార్టీలో ఉన్నా కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా 2 పేర్లు చెప్పగలరు? అలా అనుకుంటే నాకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో అప్పుడు నేనేం లేను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నాను కదా. అప్పుడు నాకు రెగ్యులర్గా బాబు గారు నేను టచ్లో ఉండేవాళ్ళం.